ఎన్నికలలో గెలుస్తానికి 3 పార్టీలు బగ్గనే ప్లాన్లు వేస్తున్నాయి. మమ్ములనే గెలిపిస్తారని ఓ పార్టీ, మాకే హిమ్మతి ఇస్తారని ఇంకో పార్టీ, ఎవ్వల కాలు గట్టి నమ్మికతోనున్నారు. కానీ అస్సలు ముచ్చటంతా ఓటర్ దేవుళ్ళ చేతిలోనే ఉంటది. ఇక ఊర్లల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలను లైన్లకు తీసుకుంటుండ్రు ఎంపీలుగా నిలబడ్డోళ్ళంతా. వాళ్ళని పట్టుకుంటే ఆ ఊర్లో ఓట్లన్నీ గంప గుత్తగా వేపిస్తారని లీడర్ల ఆలోచన కావచ్చు. అట్లనే కుల సంఘాలతోని మీటింగ్లు పెడితే ఓట్లు బగ్గ రాల్తాయి అనుకుంటారు. గవన్నీ బంద్ పెట్టి గీళ్ళని ఖుషి చేస్తారా అంటే గెలుపు దానికదే ఉరికొస్తుండొచ్చు పో. ఎవరు ఎంపీగా గెలవాలన్నా, ఎవరు పార్లమెంట్ల పాదం మోపాలన్నా మా అక్కల దీవెనార్తి ఉంటేనే అయితదుల్లో. పొట్టు పొట్టు పైసలు ఖర్చు పెడతాం, పడుసోళ్లకు బీరు బిర్యానీలు వంచుతాం, క్రికెట్ కిట్లు ఇస్తాం అనుకుంటే కారు టైరు పంచర్ కావచ్చు, కమలం వాడిపోవచ్చు, చెయ్యి బెనుకొచ్చు. ఎందుకంటే తెలంగాణలో ఆడోళ్ళ ఓట్లే ఎక్కువ. మళ్ళా ఎన్నికల సంఘమోళ్ళే చెప్పిండ్రు గీ ముచ్చట. మొత్తం 3,30,00,000 మంది ఓటర్లుంటే అండ్ల మహిళలే ఏం తక్కువ 1,66,00,000. మొగోళ్ళ కంటే 2 లక్షల ఓట్లు మా వాళ్ళే ఎక్కువ ఉన్నాయి. కాబట్టి లేడీస్ ను ఖుషి చేసినోళ్ళకే ఎంపీ ఓట్లు, సీట్లు. కాంగ్రెస్ వాళ్ళు అయితే ఆర్టీసీలా ఫ్రీగా తిప్పుతాండ్రు, 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తాండ్రు, మిత్తిలేని లోన్లు ఇయనే పట్టిరి, ఇందిరమ్మ ఇండ్లు కట్టించే కార్యం షురువాయే. 5 ఏళ్ళు వడిలా బీఆర్ఎస్ ఏం చేసిందో గాని ఇప్పుడైతే ఏస్తానికి ఏం లేదు, తిప్పల మీద కొట్లాడు తప్పితే. ఇక సెంటర్ల పవర్లున్న బీజేపీ అమ్మలక్కలకు ఏం చేసిందో పురాగా తెలుసుకోండ్రి. అంతేగాని చీరలు వంచిండ్రనో, కుంకుమ భరణిలు ఇచ్చిండ్రనో చిన్న వాటికి దమ్మడి ఓట్లేసి అటెన్కా అయ్యో అంటే ఫాయిదా లేదు సుమా.